ప్రతి ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది. కానీ కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరుకోవడానికే కాదు, ఎందరో జీవితాల్లో మధురమైన ముద్ర వేయడానికి సాగుతాయి. అలాంటి అద్భుతమైన సేవా ప్రస్థానమే శ్రీ ఏఎంఎస్ సత్యనారాయణ గారి 40 ఏళ్ల ఆర్టీసీ ప్రయాణం. సామాన్యమైన కండక్టర్గా ప్రారంభమైన ఈ ప్రయాణం చేతిలో టికెట్ యంత్రం, ముఖంపై చిరునవ్వు, ప్రయాణికుల సేవే ధ్యేయంగా ఎండైనా వానైనా పండుగైనా విధినే మొదటి ప్రాధాన్యంగా భావిస్తూ వేలాది మంది ప్రయాణికుల విశ్వాసాన్ని సంపాదించారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం ఈ 3 విలువలే ఆయన ఎదుగుదలకు బలమైన పునాదిగా నిలిచాయి. ఆ సేవా తపనతోనే ఏడీసీగా మరిన్ని బాధ్యతలు స్వీకరించి బృందంతో కలిసి సమర్థవంతంగా విధులను నిర్వహించారు. తరువాత కాషియర్గా ప్రతి లెక్కలో ఖచ్చితత్వం, ప్రతి బాధ్యతలో విశ్వసనీయత, ప్రతి నిర్ణయంలో నిబద్ధతను చూపుతూ అందరి ప్రశంసలను అందుకున్నారు. అనుభవం ఆయనకు బలం, నాయకత్వం ఆయనకు గుర్తింపు. బస్సుల నిర్వహణ నుండి సిబ్బంది సమన్వయం వరకు ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తూ ఆర్టీసీ కుటుంబంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన తర్వాత తన సహోద్యోగులకు మార్గదర్శిగా, యువ ఉద్యోగులకు ప్రేరణగా, సంస్థకు విలువైన నాయకుడిగా నిలిచారు. ఈరోజు ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలుకుతున్నప్పటికీ మీ సేవల జ్ఞాపకాలు మీతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ 40 ఏళ్ల ప్రయాణం, విలువలు, సేవ కలిసిన ఒక గొప్ప వారసత్వం. అది మాకు ఎప్పటికీ గర్వకారణం. మీతో మరెన్నో మధురమైన జ్ఞాపకాలు సృష్టించుకోవాలని ఎంతో ఎదురుచూస్తూ మీ కొత్త ప్రయాణం ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతతతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జ్యోత్స్నా ప్రవీణ్, బలరాం కుసుమ.